10 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. హమాస్ ను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ గాజాపై దాడులతో విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో హమాస్ కు మద్దతుగా లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై వైమానిక దాడులకు పాల్పడుతుంది. తాజాగా ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా గ్రూప్ జరిపిన దాడిలో 12 మంది చిన్నారులు, యువత ప్రాణాలు కోల్పోయారు. సాకర్ గ్రౌండ్ పై జరిగిన దాడిలో చిన్నారులు చనిపోవడంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిజ్బుల్లాపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, వారు ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకుంటారని నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు మరో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా గాజాపై యుద్ధం ప్రకటించింది. దీంతో అప్పట్నుంచి ఎలాంటి విరామం లేకుండా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటికే దాదాపు 38,000 మంది పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారి శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడిఎఫ్ చేస్తున్న దాడులకు సామాన్య ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి సహా అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ భవిష్యత్తులో గాజా ఇజ్రాయెల్కు ప్రమాదకరంగా ఉండకూడదని నెతన్యాహు హమాస్ను పూర్తిగా అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఎన్ని దేశాలు యుద్ధాన్ని ముగించాలని కోరుతున్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులను ఆపడం లేదు. ఈ నేపథ్యంలో హమాస్కు అటు హౌతీలు, ఇటు హిజ్బుల్లా మద్దతుగా నిలుస్తోంది. గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్పై హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ దాడులు చేస్తోంది. ఇక ఎర్ర సముద్రంలో హౌతీలు ఇజ్రాయెల్ను టార్గెట్గా చేసుకుని వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ హమాస్ను లక్ష్యంగా చేసుకుని గాజాలో ఇజ్రాయెల్ మరణ మృదంగం మోగిస్తోంది. డెయిర్ అల్ బలాలోని ఓ బాలికల పాఠశాలపై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 7 చిన్నారులు, 7 మహిళలు ఉన్నారు. అనేక మంది పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. వైమానిక దాడిలో పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. పాఠశాల భవనం హమాస్ మిలిటెంట్ల స్థావరమని, అందుకే దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ తెలిపింది. శరణార్థులు ఉన్న ప్రాంతంలోని హమాస్ మిలిటెంట్లు తలదాచుకుంటున్నారని, తమకు ఖచ్చితమైన సమాచారం రావడంతోనే దాడి చేశామని తెలిపింది. భవనంలో ఆయుధాల నిల్వలు ఉన్నాయని తెలిపింది. గాజా అధికారులు మాత్రం పాఠశాలలో నిరాశ్రయులైన వేల మంది పాలస్తీనియన్లు తలదాచుకుంటున్నారని తెలిపారు. ఇక ఇతర ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరో 12 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. మరోవైపు పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ పైకి హిజ్బుల్లా రాకెట్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 12 మంది ఇజ్రాయెలీలు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లు గోలన్ హైట్స్లోని డ్రూజ్ పట్టణంలో సాకర్ మైదానంలో పడ్డాయి. దీంతో ఈ గాయపడిన వారిలో అత్యధికులు 10 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు వారేనని అధికారులు చెబుతున్నారు. గాజాలో యుద్ధం మొదలయ్యాక ఇజ్రాయెల్ పైకి హిజ్బుల్లా చేసిన అతిపెద్ద రాకెట్ దాడి ఇదేనని తెలుస్తోంది. హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హిజ్బుల్లా ఇజ్రాయెల్పై వైమానిక దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే అనేక సార్లు హిజ్బుల్లా దాడులు చేసినప్పటికీ ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిని కూల్చివేసింది. అయితే ఇప్పుడు హిజ్బుల్లా చేసిన దాడి కారణంగా ఇజ్రాయెల్లో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో హమాస్ చేసిన దాడి కారణంగానే ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజాను సర్వనాశనం చేస్తోంది. ఇప్పుడు హిజ్బుల్లా చేసిన దాడి కారణంగా లెబనాన్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే తాజా రాకెట్ దాడిని తాము చేయలేదని హిజ్బుల్లా చెబుతున్నా ఇజ్రాయెల్ మాత్రం దీనికి తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. హిజ్బుల్లాతో తాడో పేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది. అయితే ఇప్పటికే గాజాలో తమ యుద్ధ లక్ష్యం పూర్తయిన తర్వాత హిజ్బుల్లాను టార్గెట్ చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఇజ్రాయెల్ హెచ్చరించినా హిజ్బుల్లా దాడి చేయడంతో త్వరలోనే యుద్ధం ప్రారంభమవుతుందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దాడి తాము చేయలేదని హిజ్బుల్లా చెబుతున్నా లెబనాన్ వైపు నుంచి ప్రయోగించిన రాకెట్ల కారణంగా మాజ్దల్ షామ్స్ అనే ప్రాంతంలో 12 మంది ఇజ్రాయిలీ పిల్లలు, యువత ప్రాణాలు కోల్పోయారు. హిజ్బుల్లా చేసిన దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల హత్యకు కారణమైన హిజ్బుల్లాపై తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
అనంతరం సీనియర్ సైనికాధికారులతో భేటీ అయ్యారు. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ చూస్తూ కూర్చోదని నెతన్యాహు అన్నారు. గతంలో ఎన్నడూ చూడనంత మూల్యం హిజ్బొల్లా చెల్లించాల్సి ఉంటుందన్నారు. హిజ్బొల్లా చేసిన దాడి సమయానికి నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. కానీ దాడి గురించి తెలిసిన వెంటనే ఆయన స్వదేశానికి బయలుదేరారు. సాకర్ ఆడుకునే పిల్లలను హత్య చేశారని, ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయారన్న నెతన్యాహు ఆ దృశ్యాలను చూసి తన హృదయం ముక్కలైందన్నారు. సాకర్ ఆడుతూ హిజ్బొల్లా చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల మృతదేహాలకు అంతిమయాత్ర నిర్వహించారు. దీనిలో వేల మంది ఇజ్రాయెల్ వాసులు పాల్గొన్నారు. గోలన్ హైట్స్లోని డ్రూజ్ టౌన్లో ఈ చిన్నారుల మృతదేహాలను కడసారి వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చారు. దీనిలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులను ప్రజలు నిలదీశారు. ఈ కార్యక్రమానికి హాజరవడానికి మీకు సిగ్గు లేదా అంటూ వారిని నిందించారు. దాదాపు 9 నెలలుగా లెబనాన్ వైపు నుంచి దాడులు జరుగుతున్నా తమని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన ఇజ్రాయెల్ ఇక లెబనాన్తో పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందని తెలుస్తోంది. దీనికి తగ్గట్లే ఇజ్రాయెల్ ప్రభుత్వం సైతం ప్రకటనలు చేస్తోంది. మరోవైపు అమెరికాలోని బైడెన్ సర్కారు సైతం ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం ప్రారంభమవుతుందని అంచనా వేస్తోంది. గత 10 నెలలుగా మరో యుద్ధం రాకుండా జాగ్రత్త పడుతున్నామని, కానీ హిజ్బొల్లా రెచ్చగొట్టే చర్యల కారణంగా ఇప్పుడు యుద్ధం తప్పేలా లేదని ఐడిఎఫ్ అధికారులు చెబుతున్నారు.